ఈ దినపు ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిదినము అనుదినము ఎంత కష్టమైనప్పటికీ దేవుడి సన్నిధిలో లైవ్ ఇవ్వడానికి దేవాది దేవుడు కృప చూపుతున్న విధానం బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. లైవ్లో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైవ్ ప్రోగ్రాం ఆగిపోకుండా సాగిపోట కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలని ప్రభు పేరట కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్కు. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షురాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. బలమును ప్రసాదించగలిగిన యెహోవా దేవుడు మన పక్షమున ఉన్నాడు అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. నమ్మకం అంటే ఏంటి? అసలు నమ్మకం అనే మాటలో ఉన్నటువంటి ఆంతర్యము ఈరోజు మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. దేవుని మాటపై, దేవుని మార్గాలపై పూర్తిగా ఆధారపడినప్పుడు దేవాతి దేవుడు ఖచ్చితంగా కార్యములు జరిగిస్తూ ఉంటాడు. నేను ఒక మాట చెప్పగలను, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అబ్రహాము కూడా 100 సంవత్సరాలు దేవునిపై పూర్తిగా నమ్మకముతో ఎదురు చూసి ఉన్నాడు. 100 సంవత్సరాల వయసులో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యములు జరిగించి ఉన్నాడు. ఈరోజు యెహోవా కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? నూతన బలము పొందుకోవాలని నీవేమైనా ఆశిస్తున్నావా? అలాగైతే పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురని దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే భయానికి బదులు బలాన్ని, నిరాశకు బదులు ఆశ, పాపానికి బదులు పరిశుద్ధత ప్రభు నీకు అనుగ్రహించాలనుకుంటూ ఉన్నాడు. భయాందోళనను తొలగింపచేసి నిరాశలో ఉన్న నీ జీవితంలో ఆశను కలిగించి పాపాన్ని తొలగింపచేసి పరిశుద్ధత ప్రభు అనుగ్రహించాలని ఒక దృఢ నిశ్చయముతో, తీర్మానంతో దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నటువంటి ఒక మాట. దేవుడు నీకు బలాన్ని ప్రసాదిస్తాడు. అలసిపోకుండా పరిగెత్తుట కొరకు, అలాగే సొమ్మసిల్లకుండా ప్రభు యొక్క మార్గములు నడుచుట కొరకు దేవాది దేవుడు నీకు బలాన్ని ప్రసాదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు యందు లక్ష్యం ఉంచి, నమ్మిక ఉంచి ఖచ్చితంగా ఈ యొక్క మాటలను ఏకీవించినట్లయితే ప్రభు కృప, ప్రభు ఆత్మ నీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక పల్లవి పాట పాడుతూ తదుపరి దేవుడి యొక్క ప్రార్థనలు ఏకీవించడానికి ప్రయత్నం చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా, నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును, నవనూతన కృపను, నూతన బలమును, నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా, నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా, ఈ ప్రేమ గీతం నీకేనయ్యా. స్తోత్రం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీవించే వారిగా ఉందాం. శుద్ధుడా, కృపగలిగిన తండ్రి, మంచి కాపరువైన దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెషయా గ్రంథకర్త ద్వారా దేవా మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రములు, వందనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు, అలయక సొమ్మసిల్లక. దేవుడి యొక్క వాగ్దానాల బట్టి ముందుకు నడుచున్నట్లు నీ కృపా బలముతో ప్రతి బిడ్డను మీరు నింపి సహాయములు చేయమని అడుగుచున్నాం. అయా, ఎదురు చూసే భాగ్యమును మీరు అనుగ్రహించండి. అబ్రహాం అయితే ప్రభా ఎంతగానో ఎదురు చూసి ఉన్నాడు తండ్రి. ఆశ్చర్యమైన కార్యము అబ్రహాం పట్ల జరిగించినట్లు దేవాని యొక్క నామములో ప్రతి బిడ్డ పట్ల కూడా మీరు జరిగించి సహాయములు చేయమని అడుగుచూ ప్రార్థిస్తున్నాం. ఏ విధము చేతనను నీ బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, అలసిపోతున్న సమయంలో ఆదరించండి ప్రభా, నీకు వందనాలు. సొమ్మసిల్లుతున్న సమయంలో నీ చెయ్యి పట్టి ప్రభా బిడ్డలు మీరు నడిపించమని అడుగుచూ ప్రార్థిస్తున్నా. కృపగలిగిన దేవుడో, సహాయము చేయగలిగిన దేవుడో, సర్వలోకనాథుడో, సమస్త కార్యములు జరిగి
జరిగించుటకు నీవే సమర్థుడవు కాబట్టి ప్రభా, నీ నామములో బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప కార్యములు వారి పట్ల తండ్రి, వారి కుటుంబాల పట్ల, వారి బిడ్డల పట్ల, వారి జీవితాల పట్ల ప్రభా మీరే జరిగించి సహాయములు చేయమని అడుగుచు ప్రార్థన చేయుచున్న నూతన బలము నవనూతన కృప చేత ప్రతి ఉదయము ప్రభా ప్రతి బిడ్డను మీరు నింపమని అడుగుచున్న అనుదినము ప్రతిదినము దినదినము గడుపుతున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తుండగా నీ యొక్క బలము ప్రసాదింపచేసి సహాయములు చేయమని అడుగుచు నన్ను నేను తగ్గించుకుంటున్నాదుడు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పెరటై ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ముల మీ కుటుంబాల దీవించునుగాక, నవనూతన కృపతో నింపునుగాక, ఆమేన్.